శారదమ్మ బాటలో పయనించేలా ప్రేరేపించే సంకల్పంతో దక్షిణ భారత 2వ మహిళా భక్త సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గుంటూరు రామకృష్ణ శారద మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ మా శారద మహిళా భక్త సమ్మేళనం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కహన శాంతి వనంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ సమ్మేళనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా భక్తులు విరివిరిగా పాల్గొనాలని ప్రవాజిక భవనాన్ని ప్రాణ మతాజీ కోరారు. ఆధునిక మహిళా ఆదర్శ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు శారదామాత అవతరించారని భవానీ ప్రాణం మాతాజీ తెలిపారు. శారదా మాతలోని దివ్య గుణాల సాధనలో భాగంగా జరిగే ఈ మహిళా భక్త సమ్మేళనంలో తొలి రోజు 7వ తేదీన యువ సమ్మేళనం జరుగుతుందన్నారు. ఈ యువ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారిని సుమతి పాల్గొంటున్నారు. విద్యార్థులతో దేశభక్తి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రేరేపించే అంశాలపై ప్రసంగాలు, చర్చలు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్కు చెందిన విద్యార్థినులు పాల్గొనవచ్చని తెలిపారు. 8, 9 తేదీలలో జరిగే మహిళా భక్త సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కోల్కతా రామకృష్ణ శారదా మిషన్ ప్రధాన కార్యదర్శి ప్రవాజిక అంతర్ద ప్రాణ మతాజీ, గౌరవ అతిథిగా ఐపీఎస్ అధికారిని సౌమ్య మిశ్రా హాజరవుతారని తెలిపారు. 2 రోజుల భక్త సమ్మేళనంలో మా శారదా గుణగణాల మాతాజీల ప్రసంగాలు ఉంటాయని, గ్రూప్ చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, చర్చా గోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగే మా శారద మహిళా సమావేశాలను జయప్రదం చేయాలని భవానీ ప్రాణ మాతాజీ కోరారు.